ఆంధ్రప్రదేశ్లో వర్షాలు జోరందుకున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. పరుగున నాగార్జున సాగర్ కు చేరుతోంది. తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో జలాశయం జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు నీరు చేరింది. ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో ముందు జాగ్రత్తగా నీటిని దిగువకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ రోజు కృష్ణమ్మకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి సారె సమర్పించారు. అనంతరం జలాశయం 5, 6, 7, 8 గేట్లెత్తి నీటిని కిందికి విడుదల చేశారు. కృష్ణమ్మ పరవళ్లతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదిలో వరద పెరగడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదల్లో చిక్కుకునే వారిని కాపాడడం కోసం సహాయ పునరావాస చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే పలుచోట్ల వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో వరద నీరు ఎక్కువగా ఉండడంతో గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లాలో వరద పరిస్థితిపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా పై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం భద్రాచలం ఎటపాక వద్ద 44.6 అడుగుల వరద నీటి మట్టం ఉందని, ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వద్ద ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు. ధవళేశ్వరం వద్ద 14.6 అడుగుల వరద నీరు ప్రవహిస్తోందని, ఇక్కడ 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యల్ని చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కోనసీమలోని అల్లవరం మండలానికి చెందిన బొడసకుర్రు, గోపాయలంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. లంక గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో ఇళ్లు ఖాళీ చేసి రోడ్లపైకి పరుగులు పెడుతున్నారు. ట్రాక్టర్లతో ఎద్దుల బండ్లపై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇక దేవీపట్నం మండలంలోని పలు గిరిజన గ్రామాలకు వరద నీరు పోటెత్తింది. రంపచోడవరం పీఓ నిశాంత్ కుమార్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హుటాహుటిన ప్రజల్ని సహాయక బృందాలు అప్రమత్తం చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో పోలవరం ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. స్పిల్వే, స్పిల్ ఛానల్ నీటిలో మునిగిపోయాయి. పోలవరంలోకి నీరు చేరడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా మురికిమయంగా మారింది. చెత్త చెదారం నీటి నిల్వలతో బెంబెలెత్తిపోతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్లు జలమయంగా మారిపోయాయి.